మైలారం గ్రామానికి చెందినటువంటి అనేక సంవత్సరాలుగా సాక్షి రిపోర్టర్గా ఈ సమాజం కొరకు నిరంతరము పనిచేస్తున్నటువంటి అంజలన్న గారు కూతురు జగ్జీవన్ అనే అమ్మాయి ఈరోజు తన మొదటి నుంచి కూడా ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వ పాఠశాల గురుకుల పాఠశాలలో చదివి ఈరోజు ఏదైతే అజిం ప్రేమ్జీ అని మన బెంగళూరులో సంబంధించినటువంటి యూనివర్సిటీలో ఆమె సీటు కొట్టి ఈరోజు స్కాలర్షిప్ తోని ఇలా ఫ్రీగా ఆ ఒక యూనివర్సిటీలో సీటు కొట్టడం అనేది గొప్ప విషయం. కాబట్టి భవిష్యత్తులో ఖచ్చితంగా ఆమె యొక్క లక్ష్యము అన్ని నిర్దేశించుకున్నది. ఆమె కూడా భవిష్యత్తులో యూపీఎస్సీ క్రాక్ చేయాలని, ఐఏఎస్ కావాలని ఆమె మాట్లాడుతున్న తీరు ఇవన్నీ కూడా గమనిస్తే ఖచ్చితంగా ఆమె యొక్క దిశ అనేది పర్ఫెక్ట్ గా ఆమె డిసైడ్ చేసుకున్నటువంటి ఒక కనబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆమె భవిష్యత్తులో యూపీఎస్ క్రాక్ చేసేది, ఐఏఎస్ అవుతుంది. ఈ రోజు 4 గోడల మధ్యలో ప్రజా సంఘాలు కానీ ఇలా కుల సంఘాలు ఆమెను ఏదైతే అప్రిషియేట్ చేస్తున్నామో భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ అందరి ఆశీస్సులతోని వచ్చే 5 సంవత్సరాలు 6 సంవత్సరాల ఆమె యూపీఎస్ క్రాక్ చేసి ఈ కోడంగల్ కాదు జిల్లా కలెక్టరేట్ ఆఫీసులోనే ఖచ్చితంగా ఆమె అందరి సమక్షంలో ఈ యొక్క సన్మాన కార్యక్రమం చేసుకోవాలని మేమంతా కూడా ఆశిస్తున్నాము. ఎందుకంటే ఆమె ఇంగ్లీష్ టాకింగ్ కానీ ఏదైనా కానీ మనం ఎక్స్ప్రెస్ చేసేట మనకు అర్థమైందని పర్ఫెక్ట్ గా క్లియర్ గా ఎదుటి వారికి అర్థమైన ఈ స్థాయిలో ఇంటర్మీడియట్ స్థాయిలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా నేను గమనించిన వరకు ఆమె భవిష్యత్తులో కానీ వాళ్ళ నాన్నగారి క్రాక్ చేస్తుందని, వాళ్ళ నాన్నగారి పేరు ఇప్పటికైనా సమాజంలో అందరికి పరిచయము, ఇలా సామాజిక ఒక విలేకరుగా ఉండి కూడా అందరి అణగారిన వర్గాల గురించి నిరంతరం రాస్తుంటాడు. కాబట్టి అటువంటి వాళ్లకు తండ్రికి దగ్గర తన ఎప్పుడైతే అంటే అటువంటి వారికి ఇంకా పూర్తి స్థాయిలో ఒక జిల్లా మెజిస్ట్రేట్ గా కింది స్థాయిలో ప్రజలకు సేవ చేయాలని ప్రస్తుత సమాజంలో ఉండాలంటే మనం ఒక ఐఏఎస్ స్థాయిలో ఉంటే మాత్రమే అటువంటి కింది స్థాయి వర్గాలకు మనము ఖచ్చితంగా సేవ చేసినట్ల ఒక సమస్యల పరిష్కారం దిశగా అది ఒక్కటే ఉంటుంది. కాబట్టి అటువంటి తండ్రికి దగ్గర తన భవిష్యత్తులో ఆమె ఖచ్చితంగా ఐఏఎస్ సాధిస్తే ఆ తండ్రి కానీ ఈ కుటుంబం ఇదంతా కూడా తమ ఈరోజు రేగడ్మల్ల గ్రామంలో లలిత అంజలన్న వారి గారాల ముద్దుల కూతురు జగజీవని పేరులోనే ఒక హుందాతనంని మరి ఎన్నుకొని పెట్టడం, ఆ పేరుకు తగ్గట్ల మరి అమ్మాయి కూడా మంచి ఉన్నత చదువులకు ఈరోజు అజిం ప్రేమ్జీ యూనివర్సిటీలో మరి సీట్ రావడం అంటే మామూలు విషయం కాదు. ఆమె చిన్నప్పటి నుండి విద్యాభ్యాసం రేగడిమైలారం గ్రామంలో 1వ తరగతి నుంచి 5th వరకు ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఆ తర్వాత గురుకుల సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో మరి 5th to 10th వరకు గురుకుల పాఠశాలలో చదువుకొని ఆ ఇంటర్మీడియట్ కూడా కొత్తగడిలో వికారాబాద్లో చదువుకొని ఈ ఉన్నత శిఖరాలకు మరి ఇంత కాన్సెప్ట్ సిద్ధాంతంతో మరి ఆమె లక్ష్యం బలమైంది ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా కష్టపడి ఆమె చెప్తున్న మాటల్లో కష్టపడి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అవతాతల ప్రోత్సాహంతో అజిం ప్రేమ్జీ మరి యూనివర్సిటీలో బెంగళూరు యూనివర్సిటీలో సీట్ రావడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా పిల్లలు ఫోన్లకు కానీ మరి చాలా వ్యవస్థలకు అడక్ట్ అయ్యి చదువుకు చాలా దూరంగా ఉంటున్నారు. అమ్మాయి చెప్తుంది, నేను ఒక హాస్టల్లో ఉండడం వల్లనే నేను ఈ లక్ష్యాన్ని చేరుకున్నా అంటానని. చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో లక్షలు పెట్టి మరి పిల్లలు చాలా మటుకు చదువుకు దూరం అవుతున్నారు, ఫోన్లకు అడక్ట్ అయ్యి ఎక్కడనో మరి 10th క్లాస్ దాటిందంటేనే చెడుదారిన పడుతున్నారు. అట్లాంటిది మరి అమ్మాయి తన లక్ష్యం ఒక దృఢమైంది పెట్టుకొని ఖచ్చితంగా ఐఏఎస్ కొడతా అంటనని కాన్సెప్ట్తో చెప్తుంది. ఆమె లక్ష్యమే ఒక దృఢమైన లక్ష్యము, బలమైన లక్ష్యం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటనని కోడంగల్ తాలూకా అంబేద్కర్ యువజన సంఘాల తరపు నుండి మరి మేము కూడా ఆ అమ్మాయికి ఖచ్చితంగా మేము సలహా సూచనలు కానీ ఆశీర్వాదిస్తూ ఇలాంటి వాళ్లకు చాలా మటుకు నిజంగా వెంకటన్న చెప్పినట్లు తల్లిదండ్రులు కూడా మరి అంజలన్న కూడా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ మరి మహనీయుల ఆలోచన విధానంతో మసాయ నాయన కానీ వీళ్ళు కూడా ఎప్పుడో ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ వీధి నాటకం రాయడం, నాయన గారిని ఎప్పుడో కలుద్దాం అనుకున్నాం కానీ ఈ అవకాశం వచ్చింది. మరి అన్నగారు కూడా ఆల్రెడీ వీధి నాటకాన్ని స్టార్ట్ చేసిండ్రు.
మరి ఇట్లాంటి ఒక లక్ష్యంతో మానేయుల అడుగుజాడల్లో నడుస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ. కాబట్టి అమ్మాయి కూడా మానేయుల పేరు పెట్టుకొని మానేయుల అడుగుజాడల్లో మరి జగజీవన్ రావు గారు కూడా ఒక ఉప ప్రధాని వరకు ఎదిగిండు. మరి అంతకు ఆయన పేరు పెట్టిండు కాబట్టి ఆయన లేక అంతకంటే ఎక్కువ ఇంకా ఒక ఐఏఎస్ కాదు ఇంకా పెద్ద ఉన్నత శిఖరాలకు అవరోధించాలంటే కోరుకుంటున్నాం. గ్రామంలో సాక్షి అంజలన్న రిపోర్టర్ అంటే ఈ రోజుల్లో సమాజంలో ఒక బడుగు బలహీన వర్గానికి చెందిన వ్యక్తి సమాజానికి మన బలహీనతను మనం ఎంత కింది స్థాయికి వెళ్ళి వచ్చినామో మన పిల్లలకు చదువు పట్ల ఎంతో శ్రద్ధగా చూపించిండో మరి వాళ్ళ కూతురు అయినటువంటి మరి అజిం ప్రేమ యూనివర్సిటీలో సీటు సంపాదించడం గొప్ప విషయం. ఈ రోజుల్లో మనకు గతంలో చూసుకుంటే చదువుకు దూరంగా ఉన్నాం. ఇప్పుడున్న పరిస్థితిలో మనమంటే ఏమిది మన పిల్లలకు మన కొడుకులు ఏదైతున్నాయో మన పిల్లలు తెరుచుకుంటున్నారు. కాబట్టి ఈరోజు మనం ప్రొడక్ట్ చేయాల్సింది మరి సాక్షి అన్న కూతురుకు మరి ఇక్కడికి వచ్చిన అందరికీ ప్రతి ఒక్కరు. వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడిని. ఈరోజు జగజీవని అనేటటువంటి సోదరి ఒక పేద బడుగు బలహీన అంటే ఒక దళిత కుటుంబంలో పుట్టి ఈరోజు అంజలన్న సాక్షి రిపోర్టర్ వాళ్ళ కుమార్తె ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి చదువు లక్ష్యం దిశగా ప్రయాణిస్తూ ఈరోజు స్పర్ధయ వరదితే విద్య ఒక నేను స్కూల్ చెప్పేటప్పుడు ఒక పద్యం చెప్తుండే ఎక్కువగా. దీనికి ఉదాహరణ పుత్రో సహమ్ము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనుల పుత్రుని కనుగొని పొగడగా పుత్రో సహమ్ము నాడు పొందుర సుమతి అంటే తండ్రికి కొడుకు పుట్టగానే ఆనందం, కొడుకు కానీ కుమార్తె కానీ పుట్టినాకనే ఆనందం కలగదు. ఆ పుట్టినటువంటి వాళ్ళను 10 మంది మెలుచుకున్నప్పుడు ఎవరి పిల్లలు అంటే పలనోళ్ళ పిల్లలు. శబాష్. కాబట్టి చదువుని మించింది ప్రపంచంలో ఏది లేదు. అందులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 18 పోస్ట్ డిగ్రీలు చదివారు. గతం లోపల ఎవరు చదవలేరు, రాబోయే కాలంలో కూడా ఎవరు చదవరు. కాబట్టి ఆయనను ఆదర్శంగా తీసుకొని వాళ్ళ అమ్మ నాన్నలు వాళ్ళ అవ్వ తాతయ్య అలాగే వాళ్ళ నాన్నల ప్రోత్సాహంతో ఖచ్చితంగా జగజీవని ఐఏఎస్ అవుతుందని అలాగే ఆ యూనివర్సిటీస్ ఇండియా లోపల 6వ నంబర్ గల యూనివర్సిటీ లోపల అమ్మాయికి సీట్ రావడం చాలా ఆనందదాయకం. అందులో మన దళిత వాళ్ళ లోపల రావడం చాలా విచిత్రకరం. కాబట్టి ఈ కొడంగల్ కాన్స్టిట్యున్సీ లోపలనే ఒక విచిత్రమైనటువంటి మనిషి తప్పకుండా కష్టపడినప్పుడు కంపల్సరీ ఉద్యోగం అనేటటువంటి గ్యారెంటీ వస్తుంది. కాబట్టి ఆమె తప్పకుండా ఆ దిశ లోపల ఐఏఎస్ కావాలనేటటువంటి ఆకాంక్షతో ఆ నమ్మకంతో ఉంది. కాబట్టి జై భీమ్. ముందుగా అమ్మాయికి అభినందనలు. ఈ కుటుంబం ప్రజా సమస్యలు తెలిసిన కుటుంబం, ప్రజలతో కలివిడిగా ఉండేటటువంటి కుటుంబం ఇది. అన్న మైసప్ప పెద్ద మనిషి గారు వాళ్ళు నాటకోపాధ్యాయులు. అనేక గ్రామాలలో ఆయనకి సామాజిక పరిస్థితులు, బడుగు బలైన వర్గాల పరిస్థితులు ఎట్లా ఉన్నాయనేటువంటి తెలిసిన కుటుంబం. అంజలన్న గారు ఒక పత్రిక విలేకరే కాదు, ఆయన ఒక టీచర్గా, ఒక జానపద కళాకారుడిగా అనేక రకాల కళలు ఉన్నాయి వారి దగ్గర. ఆయనకి కూడా ఈ సొసైటీ పైన పరిపక్వత, పటుత్వం అనేటివి ఉన్నాయి. అటువంటి కుటుంబంలో నుంచి వచ్చినటువంటి అమ్మాయి జగజీవని ఈరోజు అజిం ప్రేమ్జీ కళాశాలలో సీట్ రావడం గర్వకారణం. ఈ సీట్ అనేది ఈ మారుమూల ప్రాంతం, ఇది కర్ణాటక సరిహద్దు ప్రాంతం, ఇది కూతవేటు దూరంలోనే ఉంటది కర్ణాటకకి. అటువంటి ప్రాంతంలో ఉన్న అమ్మాయి ఈరోజు ఈ నిరుపేద కుటుంబంలో పుట్టి ఆ అజీం ప్రేమ్జీ యూనివర్సిటీలో సీటు లభించడం అనేది చాలా గర్వకారణం. ఈమెకు వచ్చిన సీటు మరిందరికో ఆదర్శం అవ్వాలి, ఆమె జీవితం మరిందరికో స్ఫూర్తిదాయకం కావాలి. ఈమె చూసి మరింత మంది విద్యార్థులు స్ఫూర్తి నింపుకొని ఇటువంటి అవకాశాలు పొందడానికి ఇది ఒక తార్కాణంగా భావించవచ్చు. ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఆల్ టు కమ్ అండ్ కంగ్రాచులేట్ మీ. ఐ am M. Jagjivani from Regadi Mailwar. My father Anjilappa and my mother Lalita and my grandfather Maisappa and my grandmother Anjilamma. I have studied from 1st to 5th in Regadi Mailwar ZPHS school. I got seat in Bantwaram TSRS Social Welfare. After I completed 10th there only, and after that I studied in CYE Kottagadi, which was located in Vikarabad, and I wrote Ajim Premji University entrance exam. In first round I disqualified because of my subject. I took MPC in first year, intermediate, so I am weak in other subjects. So I have studied 1 month. I studied 1 month hardly and prepared for this university. I have
worked hardly to achieve this university, and I got 100% scholarship. This was in Bangalore, which I got APU. I'm so excited to go there and do my studies, and thank you. Proud of your family, your poor. Yeah, all are congratulating me. Thanks for coming and congratulating me. Our parents are very glad because I got seat in that university. So that's all. అదేంటంటే మన తల్లిదండ్రులు మనల్ని చదివిపియడం వల్లనే మనం ఇంతవరకు వచ్చినాము. ముఖ్యంగా నేను మా నాన్న థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఇంతవరకు చదివిపించి నన్ను హాస్టల్లోనే పెట్టినందుకు. నేను ఇంకా అంటే బయట సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి హాస్టల్లోనే ఉండి చదువుకున్నా. ఆ హాస్టలే నాకు ఇప్పుడు ఈ ఇంత పెద్ద యూనివర్సిటీ తేవడానికి కారణమైంది. సో మా నాన్నగారు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. నా లైఫ్లో నేను యూపీఎస్సీ క్రాక్ చేసి ఐఏఎస్ అవుదాం అనుకుంటున్నాను. సో అలాంటి యూనివర్సిటీస్లో చేస్తే నాకు కొంచెం పేరు ఉంటుంది అని చెప్పి అవి రాశాను. దానికోసం చాలా కష్టపడి ఆ సీట్ తెచ్చుకున్నా, వచ్చింది. ఉన్నత విద్య అనేటటువంటిది ఒక జీవితాంతం నెరవేరనటువంటి కలగా మిగిలిపోయినటువంటి దళిత కుటుంబాలు, బహుజన కుటుంబాలు. అట్లాంటి కుటుంబాలకు ఈరోజు అంటే లక్ష్యం కరెక్ట్ ఉంటే, పట్టుదల ఉంటే, అంబేద్కర్ లాంటి మహనీయుల యొక్క స్ఫూర్తిని తీసుకొని ఉన్నత విద్యను మనము సాధించి, ఇంతకుముందు చంద్రన్న చెప్పినట్ల వివిధ రకాల పీజీలు చేసినటువంటి, ఉన్నత విద్య చేసినటువంటి అంబేద్కర్ లాంటి జీవిత చరిత్రలను స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు అన్నవాళ్ళు గ్రామాన పరిగి వెంకటన్న కానీ, చంద్రన్న కానీ, మరి రమేష్ బాబు అన్న కానీ, మాసాని వెంకటయ్య గారు కానీ ప్రతి సమావేశంలో కూడా మన బడుగు బలహీన వర్గాలు, బహుజన జాతులు, బహుజన బిడ్డలు ఉన్నత విద్యను ఛేదిస్తేనే కానీ లక్ష్యాలను చేరుకొని మరి ఎంతో ఉన్నత స్థాయికి మన జాతిని మేల్కొల్పుగా తీసుకుపోతారనేటటువంటి వాళ్ళ యొక్క స్ఫూర్తిదాయక మాటలు ఈరోజు కళ్ళకు కట్టినట్లు ఒక చిన్న ఉదాహరణగా మా పాప జగజీవన్ అని చెప్పుకోవచ్చు. వారి యొక్క అడుగుజాడలు, వారి యొక్క స్ఫూర్తిదాయకమైనటువంటి మాటలే ఈరోజు మా పాప లాంటి వాళ్లకు ప్రేరణగా నిలుస్తూ అజిం ప్రేమ్జీ యూనివర్సిటీలో కానీ, సెంట్రల్ యూనివర్సిటీలో కానీ మన దళిత జాతి బిడ్డలు ఇంకా ఐఏఎస్, ఐపీఎస్, వివిధ రకాల ఉన్నత స్థాయి పదవుల్లో, ఉద్యోగాల్లో రాణించడానికి వాళ్ళు మార్గాలు వేస్తున్నందుకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అజిం ప్రేమ్జీ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీలో ఎస్పెషల్లీ అంటే దళిత జాతి బిడ్డలకు వాళ్ళ యొక్క పట్టుదల కరెక్ట్గా ఉంటే మరి ప్రభుత్వాలు కానీ, ప్రైవేట్ సంస్థలు కానీ అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తాయని చెప్పడానికి మా పాపకు ఫ్రీగా సీట్ రావడమే ఒక ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. ఈ అభినందనను తెలియజేయడానికి అనుకోని అతిథులుగా, మరి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి పరిగి వెంకటన్న గారికి, సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు గౌరవనీయులు బుస చంద్రన్న గారికి, మరి అంబేద్కర్ ప్రజా సంఘాల తాలూకా అధ్యక్షులు, అలాగే మరి ఈ ప్రాంతంలో దళిత జాతి మేల్కొల్పు కోసం నిరంతరం తన శాయశక్తుల ప్రయత్నం చేస్తున్న రమేష్ బాబన్న గారికి, కవిగా, రచయితగా, ఒక ఉపాధ్యాయునిగా, ఒక జర్నలిస్ట్గా అనేక రంగాల్లో మరి ఆయన యొక్క ప్రతిభను చాటుకుంటూ ఈ జాతి మేల్కొల్పు కోసం పనిచేస్తున్న మాసాని వెంకటయ్య గారికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొడంగల్ తాలూకా కేంద్రంలో మరి అనతి కాలంలోనే ఈ దళిత జాతి స్ఫూర్తి కోసము ఒక ఉద్యమ కాగడగా, మెరుస్తున్న కాగడగా మరి పనిచేస్తూ తన యొక్క చైతన్యాన్ని, పట్టుదలను, తన యొక్క ఆక్రోశాన్ని అన్నిటిని కూడా మన అణగారిన వర్గాల కోసం తాకట్టు పెడుతున్నటువంటి మన దళిత బిడ్డ దస్తన్న